ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో తన 96 ఏళ్ల వృద్ధ అభిమాని సానబోయిన సత్యనారాయణను ప్రత్యేకంగా పిలిపించుకొని ఆప్యాయంగా పలకరించిన తీరు సామాజిక మాధ్యమాల్లో ఒక సునామీలా వైరల్ అయ్యింది. జీవిత చరమాంకంలో ఉన్న ఆ వృద్ధుడు తనకు ఎలాగైనా కలవాలని ఆరాటపడుతున్న వీడియోని చూసి స్వయంగా స్పందించి సత్యనారాయణ గారు రేపు సిద్ధాంతంలో కలుద్దాము అంటూ ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చి చెప్పిన మాట ప్రకారం ఆయన్ను గుండెలకు హత్తుకున్నారు చంద్రబాబు. అయితే ప్రతిపక్షాలు కొంతమంది విమర్శకులు దీనిని ఒక పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు శైలి, సామాన్యులతో ఆయనకున్న అనుబంధం వెనుక ఉన్న యథార్థాన్ని విశ్లేషిస్తే అది పబ్లిసిటీ కోసమా లేక మనసుతో చేసిందా అనేది సులభంగానే అర్థమవుతోంది. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్రకు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, జాతీయ రాజకీయాలను సైతం శాసించిన ఇమేజీ ఉన్న నారా చంద్రబాబు నాయుడికి ఒక సామాన్య వృద్ధుడికి కలిసి కొత్తగా పబ్లిసిటీ రాబట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చంద్రబాబు ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా మీడియా ఫోకస్ సహజంగానే ఉంటుంది. దానిని ఆయన ఆపలేరు. ముఖ్యమంత్రి హోదాలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కింది స్థాయి నుంచి వచ్చిన ఒక వైరల్ వీడియోపై తక్షణమే స్పందించి ఆ అట్టడుగు వర్గానికి చెందిన వృద్ధుడిని సగౌరవంగా ఆహ్వానించడం వెనుక ఉన్నది ప్రచారం కాదు. దశాబ్దాలుగా తనని నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులపై ఆయనకు ఉండే అంతర్గత మమకారం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు తానేదో రాజునని, ప్రజలు తన పాదాల చెంత ఉండే సేవకులని భావించి కొండెక్కి కూర్చోలేదు. తన చుట్టూ తాడేపల్లి ప్యాలెస్ తరహాలో ఇనుప తెరలు, పరదాలు కట్టుకొని సామాన్యులను దూరం పెట్టే నైజం ఆయనది కాదు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం, పరిపాలనా బాధ్యతలను నిర్వహిస్తూనే సామాంతరంగా సామాన్యులపై మమేకమవ్వడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండే ఆయన నైజామే ఆయన్ను 96 ఏళ్ల వయసున్న సత్యనారాయణ లాంటి అభిమానుల హృదయాల్లో త్రిమూర్తులు తరహా స్థానాన్ని కల్పించేలా చేసింది. చంద్రబాబును చూడగానే ఆ వృద్ధుడు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం, ఆయనను చంద్రబాబు స్వయంగా పట్టుకొని ఓదార్చడం, సుదీర్ఘంగా వారి కుటుంబ విశేషాలు అడిగి తెలుసుకోవడం వంటి దృశ్యాలు స్క్రిప్ట్ రాసి చేసినవి కావు. అవి గుండెల్లోంచి వచ్చిన నికార్సైన అభిమాన క్షణాలు. విమర్శకులు దీనిపై ఏ రంగు పూసినా, ఎలాంటి రాజకీయ ముద్ర వేసినా చంద్రబాబుకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఒక సాధారణ టీ తాగుతూ సామాన్యుడి భుజంపై చేయి వేసి మాట్లాడే ఆయన సహజ సిద్ధమైన స్వభావమే ఆయనకు అసలైన బలం. విమర్శించేవారు ప్రతి దాంట్లోనూ రాజకీయాన్ని వెతుకుతారు. కానీ చూసే సామాన్య సమాజానికి మాత్రం చంద్రబాబు ఏది పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, ఏది మనసుతో చేస్తున్నారనే పూర్తి స్పష్టత, విచక్షణ ఉంది. ఈ ఘటనే దానికి సజీవ సాక్ష్యం.